నమస్తే. తెలంగాణ టైమ్స్ న్యూస్ 24కి స్వాగతం. ముఖ్యంగా ఈరోజు మనము విశ్లేషణ చేయదలుచుకున్న వార్త 8వ తేదీ నాడు న్యూస్ ఇండియా తెలుగు జాతీయ దినపత్రికలో ప్రచురితమైందండి. అయితే వివరాలు చూసినట్టయితే శీర్షిక ఎట్టకేలకు 10 టీవీ రిపోర్టర్ పివి రావుపై నామోదైన ఎఫ్ఐఆర్. జాగ్రత్తగా వినాలండి, ఎందుకంటే ఇది ఇంటి దొంగల వ్యవహారం అంటారు దీన్ని. దొంగలు రెండు రకాలు, ఒకటేమో బయటి దొంగలు, రెండోదేమో ఇంటి దొంగలు. అయితే ఇది ఇంటి దొంగల కేటగిరీ. ఇది ఈ వార్తల్లో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పివి రావు అనే పేరు మీద సంగారెడ్డి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా 10 టీవీ ఎలక్ట్రానిక్ ఛానల్ రిపోర్టర్గా ఈయన పనిచేస్తాడు. అయితే ఈయన చేసిన అరాచకాలు 1, 2, 3, 4 ఇట్లా లెక్కేసుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. అయితే మొత్తానికి పాపం పండి ఇది ఎఫ్ఐఆర్ అనే రూపంలో బయటికి వచ్చింది. అయితే ఈయన చేసిన కార్యాలు కొంతమంది వాయిస్ అందరి దగ్గర రీచ్ కాలేక, బయట చెప్పుకోలేక నలిగిపోయి ఇబ్బంది పడ్డ వాళ్ళు సంగారెడ్డి చుట్టుపక్కల పరిసరాలలో చాలామందే ఉంటారు. సరే, ఏదేమైనా మనం వార్తను చూసినట్టయితే 2011వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన మోసగాండ్లు అందరికీ 2016లో 2016 గజెట్లో వస్తే దాని తర్వాత జిల్లాలు, మండలాలు, తెలంగాణ రాష్ట్రంలో అన్నీ ఏర్పడగా వీళ్లకు మాత్రం 2011లోనే తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించేసారు. వీళ్ళు నిత్యానంద స్వామి కేశాన్ని ఎట్లయితే సృష్టించుకున్నారో అట్లా వీళ్ళు కూడా 2011లో తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు సృష్టించుకున్న మోసగాండ్లండి వీళ్ళు. రెండవది ఇక్కడ విషయం ఏంటంటే, మోసగాండ్లు, కేటుగాండ్లు, దుర్మార్గులు, అక్రమార్కులు, కుట్రదారులు, ఈ పేర్లన్నీ ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో, ఎవరైతే ఆ క్వాలిటీ పనులు చేస్తారో వాళ్ళకందరికీ ఆపాదించవచ్చు. అందులో భాగంగానే నేను ఇక్కడ ఈ విశ్లేషణ చేసేటప్పుడు ఈ రకంగా దీన్ని ప్రస్తావిస్తాను. మీరు ఇదే రకంగా అర్థం చేసుకోవాలండి. మొత్తానికి భూమి దాత యజమాని కాకుండానే లబ్ధిదారుడి అవతారం. ఈ వ్యక్తి భూమి ఇచ్చిన దాత కాదు, లేదంటే భూమి కోల్పోయిన వ్యక్తి కాదు, కానీ ప్రభుత్వంచే ఏదైతే లబ్ధి పొందుతారో దాంట్లో మాత్రం లబ్ధిదారుడు అవతారం తీసుకున్నాడండి ఈ మోసగాడు. తప్పుడు పేరిట ప్రభుత్వ అధికారిక స్టాంపులు సృష్టించిన కేటుగాండ్లు. తప్పుడు పేరిట ప్రభుత్వ స్టాంపులు, రాజముద్రలు అంటాం కదా మనం, రాజముద్రలు సృష్టించి వాడుకున్న కేటుగాండ్లు వీళ్ళండి. 2011లోనే తెలంగాణ స్టాంప్స్, సంగారెడ్డి జిల్లా స్టాంప్స్, కంది మండలం స్టాంప్స్ అన్నీ క్రియేట్ చేసి వాడుకున్న మోసగాండ్లు, కేటుగాండ్లు వీళ్ళు. ఫోర్జరీ సంతకాలతో కొత్త పుంతలు తొక్కుతున్న కపటవంతులు. ఫోర్జరీ సంతకాలంటే నీళ్లు తాగినంత వీళ్ళకు. ఒక ఫోర్జరీ సంతకం కొట్టాలంటే వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అనమాట. అంటే దొరకనంత వరకు దొంగ దొరనే, దొరికిన తర్వాత దొంగ అవుతాడు. అట్లాగే ఫోర్జరీ సంతకాలు అనేది వీళ్ళకు మంచినీళ్ళు తాగేంత ఈజీ అనమాట. వీళ్ళు అని ఇక్కడ ప్రస్తావిస్తున్నా అంటే వీళ్ళ వెనకాల ఉన్న వీళ్ళకు సహాయం చేసిన వ్యక్తులు, ముఠా. అది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే ఆయనతో పాటు పనిచేసే సహచరులు కావచ్చు, లేదంటే ఆయన తానే అంటే తందాన అనే బ్యాచ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళందరి ఫలితమే ఇది. దాంట్లో ఈ వ్యక్తి సారథ్యం వహించిన వ్యక్తి అని మనం ఈ వార్త మనకు చెప్తాం. కలెక్టర్లకు సైతం బోల్తా కొట్టించే తప్పుడు ప్రమాణ పత్రాలు. కలెక్టర్కి ఏదన్నా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది కదండి, అట్లాంటి అఫిడవిట్లు కూడా ఒక కలెక్టర్కి అఫిడవిట్ ఇస్తున్నామంటే ఏ మాత్రం ఒక్క క్షణం కూడా దీనివల్ల ఏదైనా దుష్ప్రయోజనాలు వస్తాయేమో, రేపటికి ఏదైనా సమస్య వస్తుందో అనే ఆలోచన కూడా లేకుండా తప్పుడు ప్రమాణ పత్రాలు ఇవ్వడంలో వీళ్ళు పిహెచ్డి చేసిన వ్యక్తులండి. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 5th క్లాస్ కాదు, వీళ్ళు ఆల్రెడీ పిహెచ్డి చేసిన వ్యక్తులు. ఎందుకంటే నమ్మించి గొంతుకోవడంలో నంబర్ 1 వీళ్ళు ప్రమాణ పత్రాలు ఇస్తే క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితుల్లో కూడా కలెక్టర్లు లేనంత నమ్మకం ఈ కేటుగాళ్లపై కలిగింది. ఎట్లా అనేది వివరాల్లోకి వెళ్దాం. పాకాల వెంకటేశ్వరరావు, 10 టీవీ రిపోర్టర్ పివి రావు. ఈయన పూర్తి పేరు వచ్చేసి పాకాల వెంకటేశ్వరరావు అండి.
ఈయనను ఇక్కడ సంగారెడ్డి చుట్టుపక్కల, సంగారెడ్డి పట్టణము, సంగారెడ్డి చుట్టుపక్కల పరిధిలో అందరూ ఈయనకు 10 టీవీ పివి రావు అనే పేరిట ఈ మోసగాన్ని గుర్తుపడతారు. వి రాజలక్ష్మితో ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన క్రిమినల్ యాక్టివిటీస్పై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకున్నట్టుగా ప్రాథమిక దశలో భాగంగా సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో తేదీ 28/3/2025 నాడు FIR 180/2025 నమోదు అయ్యింది. ఈ పివి రావుతో పాటు వారి భార్య రాజలక్ష్మి పేరిట, వీళ్ళిద్దరి పేరిట సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో FIR నమోదైంది తేదీ 28/3/2025. దీంట్లో A1గా ఇతడు, A2గా వారి భార్య రాజలక్ష్మి పేరిట FIR అయింది. FIR ఎందుకు అయింది అనే విషయాన్ని చూస్తే, IIT హైదరాబాద్ నిర్మాణం కొరకై గతంలో కంది మామిడిపల్లి గ్రామ సరిహద్దుల్లో ప్రభుత్వం భూములను సేకరించింది. హైదరాబాద్ IIT ఉంది కదండి, అక్కడ IIT నెలకొల్పడానికంటే ముందు అక్కడ భూములు సేకరించడం జరిగింది. ప్రభుత్వం భూములు సేకరించింది. ఈ భూములు సేకరించే క్రమంలో IIT ఏదైతే లొకేషన్ ఉందో అది కంది మామిడిపల్లి గ్రామ సరిహద్దుల్లో ఉంది. అయితే ఈ కంది మామిడిపల్లి చుట్టుపక్కల ఏదైతే ఈ IIT నిర్మాణానికి భూములు అక్కడ సర్వే చేయబడ్డదో అవన్నీ రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం భూముల్ని సేకరించింది. IIT కొరకై భూముల్ని సేకరించింది. అట్టి భూముల్లో భూమి కోల్పోయిన వారికి కంది గ్రామం దగ్గర బెంగళూరు బైపాస్ రోడ్లో RTA ఆఫీస్ పక్కన ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు కేటాయించారు. ఎవరైతే ఈ కంది గ్రామంలో, మామిడిపల్లి అనే ఈ 2 గ్రామాల్లో, ఈ చుట్టుపక్క చిన్న చిత్క ఏదైతే గ్రామాల్లో ఈ IIT ఏర్పాటుకై సర్వే చేసి వ్యవసాయదారుల దగ్గర నుంచి లేదంటే భూ యజమానుల దగ్గర నుంచి ప్రభుత్వం ఏదైతే భూమి సేకరించిందో దాంట్లో ఆ సేకరించిన భూములు ఏవైతున్నాయో దాంట్లో ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆ వాళ్ళ ఎవరి దగ్గర నుంచి అయితే సేకరించారో వాళ్లకు భూములు కోల్పోయిన వారికి కంది RTA ఆఫీస్ పక్కన వీళ్లకు ఆ భూమికి బదులుగా కంపన్సేషన్ వగేరా ప్రభుత్వంలో ఏదైతే పాలసీ ఉందో దాని ప్రకారం అవన్నీ ఇచ్చుకుంటూ వీళ్లకు భూమికి బదులు ఇక్కడ కొన్ని ప్లాట్లు కూడా కేటాయించడం జరిగింది. ఎవరైతే దాంట్లో బాధితులు అనుకుంటారా లేకుంటే భూములు కోల్పోయిన వారు అనుకుంటారో వారికి సంగారెడ్డి IIT RTA ఆఫీస్ చుట్టుపక్కల వీళ్లకు బదులుగా భూమి ఇవ్వడం జరిగింది, బదులుగా ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అట్టి భూముల్లో భూమి కోల్పోయిన వారికి కంది గ్రామం దగ్గర బెంగళూరు బైపాస్ RTA కార్యాలయం పక్కన ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు కేటాయించారు. అట్టి వాళ్ళకి ప్రభుత్వ భూమి ఏదైతుందో దాంట్లో ఇండ్ల స్థలాన్ని కేటాయించారు. 2009 ప్రొసీడింగ్ ప్రకారం 2011 సంవత్సరంలో భూములు కోల్పోయిన వారికి ఇండ్ల స్థలాలను ఇచ్చారు. 2009 ప్రొసీడింగ్ వచ్చిందండి. ఆ ప్రొసీడింగ్ ప్రకారం 2011లో వాళ్లకు బదులుగా వాళ్లకు భూములు అక్కడ ప్రభుత్వంచే ఇవ్వబడింది. అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గానే కొనసాగుంది. ఇక్కడ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2009లో ఏదైతే ప్రొసీడింగ్ వచ్చిందో ఆ ప్రొసీడింగ్ ప్రకారం 2011లో అక్కడ ఎవరైతే లబ్ధిదారుల లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళకి RTA ఆఫీస్ పక్కన బెంగళూరు బైపాస్ దగ్గర వాళ్ళ భూములు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ 2009, 2011 మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ 2011లో కూడా ఇప్పుడున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగానే కొనసాగింది. ఈ విషయాన్ని మర్చిపోద్దండి. ఎందుకంటే ఈ స్కామ్, ఈ క్రైమ్, ఈ మోసం అంతా దీని చుట్టే తిరుగుతుంది. 2011 తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ దీని చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే మోసగాళ్ళు అనుభవజ్ఞులు, 10 టీవీలో రిపోర్టరు, పేరున్న ఛానల్లో అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి దీన్ని ఎట్లా వాడుకున్నాననేది ఈ 2011 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2-3 విషయాలు చుట్టే తిరుగుతుంది. ఎట్లా అనేది మీరు చూస్తారు. 2009 ప్రొసీడింగ్స్ ప్రకారం లబ్ధి పొందడానికి ఖచ్చితమైన కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఈ 2009లో ఏదైతే ప్రొసీడింగ్ ఉందో ఆ ప్రొసీడింగ్లో ఖచ్చితమైన కొన్ని అర్హతలు ఉన్నాయండి. ఉదాహరణకు అర్థం అవ్వడానికి చెప్తాను. సపోజ్ వికలాంగుడు అనుకున్నాం అనుకోండి. వికలాంగుడు అంటే ఏదో ఒక రకంగా మనకు అంగవైకల్యం ఉంటే వికలాంగుడుగా చూస్తారు. అర్హత, వికలాంగుడు సర్టిఫికేట్ కావాలంటే అంగవైకల్యం ఉంటే వికలాంగులకి ఎట్లయితే సర్టిఫికేట్ జారీ చేస్తారో ప్రభుత్వం, అట్లాగే ఈ 2009 ప్రొసీడింగ్లో క్లియర్గా ఏముందంటే దానికి కొన్ని అర్హతలు పొందుపరిచారు ప్రభుత్వం. ఆ అర్హతలు ఏమిటి అనేది చూసినట్టయితే ఎవరైతే ఈ IIT కొరకై కంది
మామిడిపల్లి ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ఏదైతే వాళ్ళ భూములు ప్రభుత్వం సేకరించిందో దాంట్లో వాళ్ళు స్థానికులై భూమి కోల్పోయిన వారిగా ఉంటే అవి అర్హతలండి. వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అది. ఖచ్చితమైన కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. మొదటి అర్హత, ప్రభుత్వం సేకరించిన భూములు కోల్పోయిన వారి జాబితాలో వీళ్ళ పేర్లు లేవు. అంటే మొదటి అర్హత ఏంటంటే ప్రభుత్వం ఏదైతే భూములు సేకరించిందో ఆ సేకరించిన భూ యజమానులు ఒక జాబితా తయారు చేసింది. ఆ జాబితాలో ఎవరికైతే పేరు ఉంటుందో ఆ పేరున్న వాళ్ళకి ఇక్కడ ఆర్టీఏ ఆఫీస్ పక్కన ప్రభుత్వ భూముల్లో వాళ్ళకు ఇండ్ల గురించి స్థలం కేటాయించడం లేదు. కానీ ఈ పివి రావు అనే ఈ సోకాల్డ్ ఈ మోసగాడి పేరు లేదంటే ఈయన భార్య పేరు భూములు కోల్పోయిన వారి జాబితాలో పేర్లు లేవు. అంటే మొదటి అర్హత ఏదైతే కలిగి ఉండాలో ఆ అర్హతలో ఈయనకి ఏమాత్రం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అర్హత లేదు. రెండవది, వీరు స్థానికులు కూడా కాదు. అక్కడ భూములు కోల్పోయిన వారు స్థానికులు ఉంటారు కదండి. ఎక్కడైతే వాళ్ళకు భూమి కలిగి ఉంటుందో వాళ్ళు అక్కడ స్థానికులు ఉంటారు. వాళ్ళక్కడ స్థానికులు కూడా కాదు. ఆ స్థానికుల జాబితాలో కూడా వీరి పేర్లు లేవు. అక్కడ భూములు కోల్పోయిన వారు కూడా కాదు. వీళ్ళు భూములు కోల్పోయిన వారు కూడా కాదు. నాలుగోది, భూములు కోల్పోయి ప్రభుత్వంచే లబ్ధి పొందిన వారి వద్ద నుండి కొనుగోలు చేసిన వారు కూడా కాదు. ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్లకు ప్రభుత్వంచే ఇండ్ల స్థలాలు కేటాయించిన తర్వాత వాళ్లకు దాన్ని అమ్ముకునే స్వేచ్ఛను కూడా ప్రభుత్వం కల్పించిందండి. అయితే వారి దగ్గర కొన్న వ్యక్తులు కూడా వీళ్ళు కారు. ఏ కోణంలోకి వెళ్ళి చూసినా వీళ్లకు అక్కడ ఇండ్ల స్థలం ఉండడానికి ఏ అర్హతలు కూడా వీళ్ళకి లేవు. అయినప్పటికీ ఏ అర్హత లేనప్పటికీ పాకాల వెంకటేశ్వరరావు అలియాస్ 10 టీవీ రిపోర్టర్ పివి రావు వీరి భార్య రాజలక్ష్మిలు అక్రమ పట్టా సంపాదించారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మోసం. 10 టీవీ అనే పేరు మోసిన ఒక ఛానల్లో పనిచేస్తున్న ఈ రిపోర్టర్ అధికారులను ప్రభావితం చేశాడా లేదంటే ఇంకా ఏ కోణాలలో మోసం చేసి ఈ పట్టా పొందాడా అనేది పోలీసు విచారణలో తేలుతుంది. దీనికి ఎఫ్ఐఆర్ అయింది. అతి తొందరలో అన్ని వివరాలు బయటికి వస్తాయండి. ప్రస్తుతం వీరికి అక్కడ పట్టా సంపాదించారు. కంది గ్రామం సర్వే నంబర్ 616లో 200 గజాల ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు లబ్ధి పొందడానికి ఏమాత్రం అర్హత అవకాశం లేకున్నప్పటికీ పాకాల వెంకటేశ్వరరావు అలియాస్ 10 టీవీ రిపోర్టర్ పివి రావు వారి భార్య రాజలక్ష్మిలు ఎలా లబ్ధి పొందారు? ఇది ప్రశ్న. నీకు ఏ రకంగా అతడికి అర్హత లేవు. అతడు బాధితుడు కాదు, నష్టపోయిన వాడు కాదు, భూ యజమాని కాదు, భూదాత కాదు, ఏది కాదు. కానీ లబ్ధి అక్కడ 200 గజాల ఇండ్ల స్థలము ఏ రకంగా లబ్ధి పొందాడు, దానికి పట్టా ఎక్కడి నుంచి సంపాదించాడు అనేది పెద్ద ప్రశ్న. ఇక్కడ నుంచి ఈ మోసం అనే ఏదైతే ఈ భండారం ఉందో ఇక్కడి నుంచి పగలబోతుందండి. పూర్తి సాక్ష్యాధారాలతో దీంట్లో కంప్లీట్గా వివరంగా మనం ఇచ్చాము, చూద్దామండి. ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేశారా? ఈ పట్టా పొందడానికి సంబంధిత ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేశారా? ఒక ముఠాగా ఏర్పడి అవకతవకలకు పాల్పడ్డారా? ఈ పట్టా పొందడానికి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదంటే ఇట్లాంటి రిపోర్టర్ రూపంలో ఉన్న మోసగాళ్ళు కావచ్చు, లేదంటే వీళ్లకు సహాయ సహకారాలు చేసిన ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడ్డారా అనేది కూడా ఒక బలమైన ప్రశ్న అండి. అక్రమ మార్గంలో 2011వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆవిర్భావం కానటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సృష్టించారు? చాలా పెద్ద చిక్కుముడి ఉన్నది. ఇది స్వయంగా తెలంగాణ రాష్ట్రం గురించి సాధన చేసిన ముఖ్య నాయకులలో ప్రప్రథముడు కేసీఆర్ కావచ్చు, లేదంటే ఆయన దళంలో చేసిన ముఖ్యమైన వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇంకా ఇతర పార్టీల్లో ఉద్యమంలో పాల్గొన్న గొప్ప గొప్ప వాళ్ళు కావచ్చు. ఎవ్వరికీ సాధ్యపడింది ఈ మోసగానికి సాధ్యపడ్డదండి. 2011లోనే వీళ్ళు తెలంగాణ పేపర్ల మీద ఏర్పాటు చేసేశారు. 2011లోనే తెలంగాణను పట్టా పాస్బుక్ మీద ఏర్పాటు చేశారు. శ్రద్ధగా వినాలా. ఈ చిక్కుముడి విప్పాల్సింది పోలీసు వాళ్ళు విప్పుతారు ఖచ్చితంగా. అంతటి మోసగాళ్ళు వీళ్ళండి. ఆంధ్రప్రదేశ్ కొనసాగుతుంది. అప్పుడే 2011లోనే వీళ్ళకి తెలంగాణ ఏర్పడి తెలంగాణ పేరు మీద స్టాంపులు, పట్టాలు, సంతకాలు అన్నీ. అంటే ఏలినోనికి ఏలినంత. ఎందుకు?
10 టీవీలో పనిచేస్తున్నాడు కాబట్టి, అంటే ఆ టీవీ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ఈయన వాడుకుంటున్నాడు కాబట్టి ప్రభావితం చేయగలిగాడు అనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ దీనిపైన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆవిర్భావం కానటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సృష్టించారు? చాలా గొప్ప విషయం అండి ఇది. అసలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆవిర్భావమే కాలేదు, కానీ వీళ్ళు అప్పటికే ఆవిర్భావం సృష్టించేశారు. అంత గొప్పటి మోసగాళ్ళు వీళ్ళు. సంగారెడ్డి జిల్లాగా ఏర్పడుతుంది అనే భవిష్యవాణి ఎవరి సృష్టి? 2011లో తెలంగాణ అయితే ఏర్పాటు చేసేసారు వీళ్ళు. దాంట్లో ఆ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా సంగారెడ్డి అనేది ఒక జిల్లా అవుతుంది అని వాళ్ళు భవిష్యత్తే ఊహించేశారు. అప్పుడే ఊహించేసి సంగారెడ్డి జిల్లాను కూడా ఫామ్ చేసేసారు 2011లోనే అధికారికంగా. అన్ని స్టాంపులు అన్ని రాజముద్రలు అన్నీ ఉన్నాయి. ఎవ్వరికి అర్థం కానీ బ్రహ్మం గారు సైతం చెప్పలేనంత భవిష్యవాణి ఈ మోసగాళ్ళు చెప్పేశారు. 2011లోనే సంగారెడ్డి జిల్లా ఆన్ డాక్యుమెంట్. అక్కడితో ఆగలేదండి, ఈ ప్రయాణం చాలా చాలా ముందు కొనసాగింది. చూద్దాం. 2011లోనే కంది మండలం ఎట్లా సాధ్యమైంది? ఒకవైపు సంగారెడ్డి జిల్లా భవిష్యవాణి చెప్పేశారు. సంగారెడ్డి జిల్లా అయిన తర్వాత కూడా కంది మండలం కూడా 2011లోనే ఏర్పాటు చేశారండి. ఎట్లా ఉందండి చమత్కారం? ఇంతటి గొప్ప గొప్ప మోసగాళ్ళు ఈ 10 టీవీ పివి రావు అనే పేరు మీద చాలామంది అవుతారు. సీనియర్ రిపోర్టర్ అనే దానికి మచ్చ మోసగాడండి, పెద్ద మోసగాడు. ప్రభుత్వాన్నే ఇట్లా చేశాడంటే ఇంకా ఇతరులను ఏమేం చేశాడనేది ఒకటి బయటికి వస్తే తెలుస్తుంది. ఈ అద్భుతమైన తప్పుడు కళాఖండం నివేశన పట్టా సర్టిఫికేట్ ఎవరి మానసిక పుత్రిక? నివేశన పట్టా పత్రం ఏదైతే వీరి దగ్గర ఉందో ఆ పట్టా ఎవరి మనసులోకి వచ్చింది? అది ఎవరు మానస పుత్రిక? ఇతడిదా? ఇతడి వెనకాల ఉన్న వ్యక్తులదా? ప్రభుత్వ ఉద్యోగులదా? ఎవరి మానసిక పుత్రిక? విచారణలో తేలబోతుందండి ఇది. మొదలగు ప్రశ్నలకు జవాబు రాబట్టడానికి పోలీస్ అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఎట్లాగో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి తరువాత కార్యక్రమం విచారణ ఉంటుంది కాబట్టి ఈ విచారణలో ఈ అద్భుతమైన సృష్టి ఎట్లా జరిగింది, తెలంగాణ 2011లోనే వీళ్ళకి ఎట్లా ఏర్పాటు చేయగలిగారు, సంగారెడ్డి జిల్లాని ఎట్లా ఏర్పాటు చేయగలిగారు, దాంట్లో కంది మండలం ఎట్లా ఏర్పాటు జరిగింది, ఈ 200 గజాల పట్టా ఎక్కడి నుంచి వచ్చింది, దానిపైన సంతకం చేసిన ఎంఆర్ఓ ఎవరు, ఆర్డీఓ ఎవరు, మిగతా వివరాలన్నీ సంగారెడ్డి రూరల్ పోలీస్ వాళ్ళు చక్కగా రాబడతారని దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఈ మోసగాళ్లపై సంబంధిత అధికారులకు ఈ పివి రావు అని ప్లస్ అలియాస్ పాకాల వెంకటేశ్వరరావు అలియాస్ పివి రావు 10 టీవీ రిపోర్టర్ పివి రావు పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రెండవది సీఎం రేవంత్ రెడ్డి, మూడవది పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మరియు హౌసింగ్ తెలంగాణ సమాచార శాఖ, నాలుగవది స్పెషల్ కమిషన్ ఎక్స్ అఫీషియా స్పెషల్ సమాచార అండ్ పౌర సంబంధాల విభాగం ఐఎంపీఆర్ అంటారు కదండి స్టేట్, ఐదవది కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారికి, డిపిఆర్ఓ ఆఫీస్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్, ఏడవది 10 టీవీ ఆఫీస్. ఈ వ్యక్తి ఏ సంస్థలో అయితే పనిచేస్తారో ఆ పనిచేసే ఆఫీస్, వీళ్ళందరికీ ఈయన చేసిన మోసం స్పష్టంగా ఆధారాల రూపంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మోసగాళ్ల ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే సంగారెడ్డి పోలీస్ వారిని సంప్రదించండి అని స్థానికులు తెలియజేశారు. ఈ పివి రావు 10 టీవీ రిపోర్టర్ అనే ముసుగులో ఈ మోసగాడు ఏదైతే ఒకవేళ ఎవరికైనా మోసం చేసి ఉంటే చుట్టుపక్కల గ్రామాల్లో కానీ పట్టణ పరిధిలో కానీ మీ దృష్టికి ఈ వార్త కానీ ఈ వీడియో కానీ లేదంటే ఫిర్యాదు కానీ ఈ ఎఫ్ఐఆర్ కానీ మీ దృష్టికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వస్తే వాళ్ళ దృష్టికి తీర్చండి. బాధితులు ఎవరైనా ఉంటే పోలీసు వాళ్ళను సంప్రదిస్తే ఈయన మొక్కు పిండి ఈయనకి ఏ రకంగా శిక్ష చేయాలా, ఏ రకంగా ఈయన చట్టం ప్రకారం ఈయనకు విచారణ చేసి ఈయనకు శిక్షించాలనేది పోలీసు వాళ్ళు చూసుకుంటారు, తర్వాత కోర్టు చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ చేరే విధంగా ప్రయత్నించండి. ఇంకా దీంట్లో కొద్దిగా డీటెయిల్గా వెళ్దామండి. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే 8వ తేదీ 6వ నెల 2024, ఇది 2025 జరుగుతుంది. 2024లోనే ఈ మోసగాడిపై ఈయన చేసిన మోసాలు
స్పష్టంగా ఇప్పుడు ఏదైతే ఈ స్పెసిఫిక్గా మనం డిస్కస్ చేసామో దీనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఏవైతే ఇంతకుముందు నేను ప్రస్తావించానో సీఎం గారు కావచ్చు, లేదంటే ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే పౌర సరఫరాల మంత్రి కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఈ రకంగా 7 మంది డిపార్ట్మెంట్లకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు 8వ తేదీ 6వ నెల 2020. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఎవరెవరి దగ్గర వెళ్ళి కాళ్ళు మొక్కాడు, ఎవరెవరి దగ్గర ఏం ప్రభావితం చేశాడు తెలియదు, కానీ మొత్తానికి పాపం పండి మార్చ్ 28వ తారీఖు నాడు ఈ మోసగాడిపై ఎఫ్ఐఆర్ జరిగింది. ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఏదైతే ఫిర్యాదు పత్రం ఉందో దాన్ని ఇది భాగం అండి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ ఏవైతే ఈ 7 మెంబర్స్ మనం అనుకున్నామో, 7 డిపార్ట్మెంట్ కొన్నామో, దీంట్లో క్లియర్గా కంప్లైంట్ కాపీ టు శ్రీ రేవంత్ రెడ్డి, కంప్లైంట్ కాపీ టు శ్రీ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, కంప్లైంట్ కాపీ టు స్పెషల్ కమిషనర్, కంప్లైంట్ కాపీ టు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కంప్లైంట్ కాపీ టు డిపిఆర్ఓ ఆఫీస్ సంగారెడ్డి, అండ్ కంప్లైంట్ కాపీ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంగారెడ్డి, అండ్ దానికి సంబంధించిన నివేశన పత్రం. తర్వాత వీళ్ళ 10 టీవీ వారికి కూడా దీంట్లో కాపీ కంప్లైంట్ టు ఆధార్ కార్డ్, కంప్లైంట్ కాపీ టు 7th నెంబర్ అండి, కంప్లైంట్ కాపీ టు 10 టీవీ ఆఫీస్ ప్లాట్ నెంబర్ 1265. వీళ్ళకి కూడా ఈ 10 టీవీ యాజమాన్యానికి వాళ్ళ ఆఫీస్లో ఏదైతే అఫీషియల్ అడ్రస్ ఉందో ఆ అఫీషియల్ అడ్రస్కి కూడా దీనికి సంబంధించిన ఫిర్యాదు పంపించడం జరిగింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ కూడా పంపించడం జరిగింది. ఈ తెలుగు పేపర్లో ఏదైతే న్యూస్ ఇండియా తెలుగు పేపర్లో ఈ వార్త ప్రచురితమైందో ఇది కూడా వాళ్లకు పంపడం జరిగింది. ఏదైతే ఈ ఫిర్యాదు పత్రంలో ఈ మోసగాడి ద్వారా వచ్చిన నివేశన స్థల పట్టా సర్టిఫికేట్ అంటున్నామో దాని కాపీ ఇక్కడ మీకు పబ్లిక్ విజిబుల్ ఉండాలని ఈ వివరాలు ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నామండి. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తహసీల్దార్ వారి కార్యాలయం సంగారెడ్డి మండలం. 2011లో వాస్తవానికి సంగారెడ్డి మండలం అనేది ఉన్నదండి. 2011 సంవత్సరానికి ఇక్కడ ఈ మండలాన్ని ప్రస్తావిస్తూనే మరుక్షణమే దీనిపైన ఒక స్టాంపు, కంది మండలం. సంగారెడ్డి మండల్ 2011లో ఉంటే 2011లోనే వీళ్ళు కంది మండల్ స్టాంప్ వేసేసారు దీనిపైన. ఇది పట్టా పత్రం అండి. ఇది 2011 ఇక్కడ చూసారా, తేదీ లేదు, ఏమీ లేదు. 2011 సంవత్సరం. ప్లాట్ నెంబర్ 339, దానికి హద్దులు, ఇక్కడ కొట్టివేతలు 150 గజాలు అంటే కాదు 200 గజాలు. మళ్ళీ అక్కడ ఎంఆర్ఓ సంతకము, ఇక్కడ కంది ఎంఆర్ఓ సంతకం. 2011లో ఈ ఎంఆర్ఓ ఉన్నాడో లేదా అని పోలీసులు తెలుస్తారండి. కంది మండల్లో అసలు ఎంఆర్ఓ అనేది ఎప్పుడు మొదటిసారిగా కంది మండల్లో ఎంఆర్ఓ ఎప్పుడు దానికి ఛార్జెస్ వాళ్ళు తీసుకున్నారు, అధికారికంగా ఎంఆర్ఓగా విధుల్లోకి ఎప్పుడు చేరాడు అనేది పోలీసుల విచారణలో తేలుతుంది. వీళ్ళు మాత్రం 2011లోనే కంది మండలం కూడా సృష్టించేశారు, దానికి ఒక ఎంఆర్ఓను కూడా అపాయింట్ చేసేసారు, సంతకాలు కూడా అయిపోయినాయి, అది కూడా వచ్చేసింది. కోర్టు ద్వారా ఇతనిపై విచారణ చేయండి అని సంగారెడ్డి రూరల్ పోలీస్ వాళ్ళకు కోర్టు ద్వారా వచ్చిన ఆర్డర్, ఎఫ్ఐఆర్ అండి ఇది. ఈ 10 టీవీ పివి రావు ఏ సంస్థలో అయితే పనిచేస్తాడో వాళ్ళకు కూడా పంపడం జరిగింది. మిగతా వాళ్ళకు ఉందే ఇది దీని విషయాన్ని వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా 2025 ఎఫ్ఐఆర్ నెంబర్ 180 2025, తేదీ 28/3/2025. దీంట్లో మొదటి నిందితుడు వెంకటేశ్వరరావు పాకాల. 7th డీటెయిల్స్ ఆఫ్ నోన్ సస్పెక్టెడ్ అన్నోన్ అక్యూజ్డ్ విత్ ఫుల్ పర్టికులర్స్. సీరియల్ నంబర్ 1 వెంకటేశ్వరరావు పాకాల, ఈజ్ అక్యూజ్డ్ నంబర్ 1. రెండోది వారి భార్య వి రాజ్యలక్ష్మి, అక్యూజ్డ్ నెంబర్ 2. ఈ ఇద్దరి పేరు పైన ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది జరిగింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పట్టా సర్టిఫికేట్ ఇక్కడ చూడండి క్లియర్గా బాటమ్ ఆఫ్ పట్టా సర్టిఫికేట్ గమనిక అని ఇక్కడ చిన్న అక్షరాలతో కనిపిస్తుంది. నేను ఇక్కడ పెద్దగా చేశాను. గమనిక ఇంటి పట్టా ధృవపత్రము కోర్టు నందు గల WP రిట్ పిటిషన్ నంబర్ 22-187/2008. 2008లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 22-187లో యొక్క తుది తీర్పుకు లోబడి ఇవ్వనైనది. ఈ రిట్ పిటిషన్ పోలీస్ విచారణలో బయటకు వస్తుందండి. పోలీస్ విచారణ చేసే భాగంలో వాళ్ళు దీన్ని కూడా చూస్తారు. ఏ రకంగా దీని ప్రకారం తుది తీర్పు ఏదైతే జరిగిందో దీని ప్రకారం తుది తీర్పుకు లోబడి ఇవ్వనైనది. వీరికి ఈ తుది తీర్పుకు లోబడి వీళ్ళు ఏ రకంగా అర్హులవుతారనేది పోలీసుల విచారణలో తేలుతుంది. అది వీళ్ళు జవాబు చెప్పాల్సిన బాధ్యత వీరిపైన ఉంది.
పోలీసు వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తారు. కోర్టు తుది తీర్పుకు వీరికి ఉన్న సంబంధం ఏమిటి అనేది పోలీసులు విచారణలో తెలుస్తుందండి. అవి చెప్తారు, వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంది. ఎందుకంటే రిపోర్టర్ అనే ముసుగులో ఉన్న ఒక మోసగాడండి. రిపోర్టర్ అనే దానికే పెద్ద మచ్చ. సీనియర్ రిపోర్టరా, జూనియర్ రిపోర్టరా, కొత్త రిపోర్టరా, పాత రిపోర్టరా అది కాదండి. సీనియర్ రిపోర్టర్ అయితే మోసాలు చేయొచ్చని లైసెన్స్ ఎవరేమి ఇవ్వలేదండి. ఎట్లా సీనియర్ అయితే అంటే బాధ్యతగా అంతంత జాగృతితో ఉండాలా, మంచి పనులు చేయాలా, జనాలకు మంచి పనులు చేయాలి. కానీ ప్రభుత్వానికి గండి కొట్టే పనులు, జనాలకు మోసం చేసే పనులు, సాటి రిపోర్టర్లకు మోసం చేసే పనులు చేయొద్దండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తహసీల్దార్ వారి కార్యాలయం సంగారెడ్డి మండలం 2011లో ఆంధ్రప్రదేశ్గా ఉంది. అప్పుడు తహసీల్దార్ సంగారెడ్డి మండలం అనేది ఉంది. సంగారెడ్డి మండలం అంటూనే కంది మండలం సృష్టించింది ఎవరు? ఈ చేయితో సంగారెడ్డి మండలం 2011 అంటూనే ఇమ్మీడియట్లు ఈ చేయితో స్టాంప్ ఏమని కంది మండలం అంటే ఒక మండలంపై ఇంకో మండలం ఎక్కించేశాడు 2011లోనే. అది ఇక్కడ చూడండి, దీనిపైన స్టాంప్ ఉంది కంది మండలం. ఈ ప్రతులు ఎవరన్నా కావాలంటే మా కాంటాక్ట్లోకి వస్తే ఈ కాపీస్ పంపిస్తాం. మార్కెట్లో ఆల్రెడీ ఇది వైరల్ అయిపోయింది, అందరి దగ్గర ఉన్నాయండి. ఎందుకంటే ఈ మోసగారిది అందరికీ తెలుసు. ఈ కాపీలు ఎవరు కావాలన్నా మీరు ఈజీగా యాక్సెస్ తీసుకోవచ్చు, పెద్ద విషయమే కాదు. దాని తర్వాత జిల్లా కలెక్టర్ మెదక్ గారి లేఖ నెంబర్ E/288 2007 తేదీ 22/6/2011. ఈ లేఖలో ఏమేమి వివరాలు ఉన్నాయి పోలీస్ విచారణలో తేలుతుందండి. ఈ లేఖ ప్రకారం వీళ్ళకు ఈ పట్టా ఎట్లా వచ్చిందనేది ఈ లేఖ కూడా ఒక కారణం అండి. ఇది ఎట్లా వచ్చింది ఇది కూడా పోలీసు వాళ్ళు తేలుస్తారు. రెవెన్యూ డివిజనల్ అధికారి సంగారెడ్డి గారి లేఖ నెంబర్ ఇక్కడ చూడండి. ఇక్కడ రెవెన్యూ డివిజనల్ అధికారి సంగారెడ్డి లేఖ నెంబర్ డివేషన స్థల పట్టా సర్టిఫికేట్ అనే దగ్గర మూడో లైన్ అండి, 2వ లైన్ 27/6/2011. దీంట్లో లేఖలో వివరాలు పోలీసు వారి విచారణలో నిజాలు బయటకు వస్తాయి. అంటే ఆ లేఖలో వివరాల ప్రకారం వీరు ఏ రకంగా అర్హులవుతారు. నిజంగా మరి దాంట్లో ఏమైనా సీక్రెట్ ఉందేమో తెలియదు కదా, దాంట్లో ఏమైనా రాసిందేమో స్పెషల్గా వీళ్ళకి ఏమో ఉన్నా లేకున్నా ఈ లేఖ ఈ పివి రావు అనే వ్యక్తికి ఇచ్చేయండి అని దాంట్లో రాసిందో లేదో చూడాలి, చూస్తే తెలుస్తుంది కదండి. కాబట్టి అది కూడా వెలుగులోకి వస్తుంది. 2011లోనే తెలంగాణ సృష్టించిన వీళ్లకు ఏమి అసాధ్యమండి చెప్పండి? ఏం అసాధ్యం చెప్పండి? ఏదైనా సాధ్యమే. అంటే వీళ్ళు మోసం చేసే మనస్తత్వం ఎంత విశాలంగా ఉందో అర్థం చేసుకోవాలి. శ్రీమతి వి రాజలక్ష్మి, భర్త వెంకటేశ్వరరావు, నివాసం కంది గ్రామం, సంగారెడ్డి మండలం. వీళ్ళు ఏ రకంగా కంది గ్రామానికి లేదంటే సంగారెడ్డి మండలానికి వీళ్ళు నివాసులు అవుతారండి? ఏ ఆధార్ కార్డు చెప్తుంది వీళ్ళు ఇక్కడ నివాసులని? లేదంటే ఈ నివాసం వివరాలు అనేది పోలీసు వారి విచారణలో బయటికి వస్తాయి. వీళ్ళు ఎక్కడి నివాసులు వీళ్ళన్నది. సంగారెడ్డి మండలం నందు ఐఐటి కొరకు భూమి ఇచ్చిన లావణి భూపట్టాదారు. వీళ్ళు లావణి భూపట్టాదారులు అంట. దీంట్లో స్పష్టంగా రాసింది వీళ్ళు సంగారెడ్డి ఐఐటికి భూములు ఏవైతే ప్రభుత్వం సేకరించిందో దాంట్లో లావణి భూపట్టాదారులు వీళ్ళు.